అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏమిటంటే, నేను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును కర్మలు అంటే మంచి పుణ్యాలు సంపాదించే కర్మలలో ఏ కర్మ మంచిది అని నేను అల్లాహ్ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగాను. కర్మలన్నిటిలో కల్లా అల్లాహకు అత్యంత ప్రీతికరమైన కర్మ ఏది అని నేను అడిగాను. దానికి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమయం అవ్వగానే నమాజు చదవటం, సమయం అవ్వగానే నమాజ్ చదవటం అన్నిటికంటే అత్యుత్తమమైన మంచి పెద్ద పుణ్యమని చెప్పడం జరిగింది. ఇక తర్వాత నేను దాని తర్వాత ఇంకా ఏది పుణ్యమని అడిగాను. అప్పుడు తల్లిదండ్రులకు మేలు చేయటం మంచి పుణ్యమని చెప్పారు. నమాజు మరియు తల్లిదండ్రులు, ఈ రెండు విషయాల తర్వాత నేను మళ్ళీ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగాను. అప్పుడు దైవ మార్గంలో పోరాటం అని చెప్పారు. ఈ విషయాల గురించి నేను అడిగాను. అయితే ఇంకా అడిగి ఉంటే ఇంకా చెప్పేవారు, కానీ నేను ఈ మూడు విషయాలను అడగడం ఈ 3 సార్లు అడిగేటప్పుడు ఈ 3 విషయాలు చెప్పారు అని మరి అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ నమాజు ఎంత ముఖ్యం, ఎంత ఇంపార్టెంటు, దానికి ఎంత విలువ ఉంది మన యొక్క కర్మల్లో, ఇదొక విషయం తెలుస్తుంది. మరియు రెండవది తల్లిదండ్రులకి సేవ చేయటం, వారిని చూసుకోవటం, వారిని గౌరవించటం, వారికి సహాయం చేయటం, మరి దీంట్లో కూడా ఎంత పుణ్యం ఉందని ఈ యొక్క హదీస్ ద్వారా మనకి అర్థమవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా నమాజులు చదివే భాగ్యాన్ని ప్రసాదించమని, మనం చదివిన అన్ని నమాజుల్ని అల్లాహ్ కబూలు చేయాలని నేను మనందరి తరపున ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.